హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. రాబోయే సెప్టెంబర్లో ఏ విధంగా టమాటా ధరలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఖచ్చితంగా రాబోయే సెప్టెంబర్ 15 లేదా 10వ తేదీ పైన రేట్లు అనేది ఖచ్చితంగా 100% వాస్తవంగా రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందుకంటే దీనికి కారణాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. మనం ప్రస్తుతం ఒక 5-6 కారణాలు చూసుకుందాం. ఆ కారణాల వల్లనే ఒక 95% రేట్లు పెరిగేదానికి అవకాశాలు అనేది మీకే తెలుస్తుందండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము వెళ్తే కనుక ఉత్తరాది రాష్ట్రాల్లో 15 రోజుల ముందు అనేది ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, హిమాచల్ ప్రదేశ్, నాసిక్ ఈ ప్రాంతాల్లో 15 రోజుల ముందు వర్షాలు అంటే భారీగా వర్షాలు పడి పంటలు అనేది చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి. ఒక 50-60% 50% పంటలు అనేది క్రాప్ అనేది డ్యామేజ్ అయిపోయింది. కొత్తగా నాటిన క్రాప్లు వచ్చేసి ఒక 20% డ్యామేజ్ అయిపోయింది. ఇంక 30% క్రాప్స్ మొత్తం కొంచెం దిన్న ప్రాంతాల్లో ఉండే ఇవి మాత్రం కొంచెం బాగుండేది. మిగతా 70% క్రాప్ అనేది లాస్ అయిపోయింది నార్త్ సైడ్. ఈ ఒక వారం 10 రోజుల నుంచి మన సైడ్ ఈ అనంతపురం, మదనపల్లి, ఈ సైడ్ మొలకల చెరువు ఈ సైడ్ చూసే కనుక భారీ వర్షాలు పడి మన సైడ్ కూడా అనంతపురం సైడ్ భారీగా టమాటాలు అనేది పండిస్తారు. ఆ అనంతపురం సైడు స్కేటింగ్ పద్ధతిలో అయితే ఒక 20% మాత్రమే స్కేటింగ్ పద్ధతిలో పండిస్తారు. మిగతా 80% అనేది నేలపైన పండిస్తారు టమాటా పంటలు అనేది. ఈ నేలపైన పండించే పంటలకి ఈ 10 రోజుల నుంచి మన సైడ్ వర్షాలు కురిసి పంట నష్టం అనేది ఒక 70-80% అనేది పంట నష్టం భారీగా అయిపోయింది. మిగతా 20% పంట నష్టం ఎందుకు కాలేదంటే ఆ 20% పంట అనేది స్కేటింగ్ పద్ధతిలో కట్టెలు నాటుకొని చేసే వలన పంట డ్యామేజ్ అనేది లేదు. మిగతా 80% పంట నష్టం అనేది భారీగా వచ్చేసింది. ఈ అనంతపురం, మదనపల్లి సైడు, మొలకల చెరువు సైడ్ భారీ వర్షాలు పడి పంట నష్టాలు అనేవి కొన్ని చోట్ల జరిగినాయి. తమిళనాడులో కూడా వర్షాలు పడి ఒక 20% పంటలు అనేవి డ్యామేజ్ అయినవి. కర్ణాటకలో చూసే కనుక ఈ పక్క దావణగిరి, శ్రీనివాసపుర ఆ సైడ్ అయితే వర్షాలు పడి అక్కడ కొంచెం అనేది డ్యామేజ్ అయింది, మరింత లేదు. కర్ణాటకలో వైరస్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల పంట అనేది రూపాయి పంట ఎవరు వాళ్ళు పండించడానికి అవ్వడం లేదు. దానికి ముఖ్య కారణం వచ్చేసి ఎందుకు అక్కడ పంటలు వైరస్ల ప్రభావం ఎక్కువ అంటే కనుక అక్కడ వచ్చి కూలీలు ఇబ్బంది చాలా వరకు ఇబ్బంది ఉంది. దానికి కలుపు మందు అనేది చాలామంది వాడుతారు. ఆ కలుపు మందు వల్ల ఈ వైరస్లు ఎక్కువగా వచ్చి పంట నష్టాలు అనేది భారీగా కర్ణాటక సైడ్ జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పంట నష్టాలు అనేది సగానికి సగం పైనవి. మన సైడు ఎక్కువగా పండించే ప్రాంతం అయితే అనంతపురము, మదనపల్లి సైడ్ అయితే అక్కడ పంటలు అనేది చాలా వరకు పంటలు అనేది డ్యామేజ్ అయిపోయినాయి వర్షాల వల్ల. కర్ణాటకలో కోలార్ సైడ్ చూస్తే కనుక కోలారు, చింతామణి సైడ్ వర్షాలు లేదా అటు సైడ్ వర్షాలు అనేది లేవు. అటు సైడ్ చూస్తే కనుక ఈ వైరస్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ రూపాయి పంట తీయడానికి ఏ ఒక్క రైతు వల్ల కావటం లేదు. ఒక 50% పంట అనేది తీస్తున్నారంటే మన సైడ్ పంటలు బాగా అవుతుంది. కానీ మన సైడ్ చూస్తే కనుక వర్షాల వలన ఒక సగానికి సగం పంటలు అనేది డ్యామేజ్ అయిపోయినవి. మన అంచనా ప్రకారం చూసుకుంటే కనుక ఒక చిన్న బాక్సు అనంతపురం బాక్సు రాబోయే సెప్టెంబర్లో 700 నుంచి ప్రారంభమై 800-900 దాకా వెళ్ళే అవకాశాలు భారీగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన అనంతపురం సైడ్ చూస్తే కనుక టమాటోల్ని
మంచి క్వాలిటీలు ఉంటేనే వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నారు. క్వాలిటీ లేని కాయలు వచ్చేసి అమ్మకాలే లేవండి మార్కెట్లో. ఇప్పటి ప్రస్తుతానికి వచ్చేసి 250 నుంచి 280, 150 నుంచి 250 దాకా యావరేజ్ రేట్లు అనంతపురంలో. మదనపల్లి క్వాలిటీలు బాగుంటాయి కనుక అక్కడ రేట్లు, మదనపల్లి అంగళ్ళ మార్కెట్లో రేట్లు ఎందుకు ప్రతిరోజు ఎక్కువగా వెళ్తాయని చూస్తే కనుక అక్కడ పెద్ద బాక్స్ 30 కిలోల బాక్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీలు బాగుంటుంది అక్కడ. క్వాలిటీలు మరింత క్వాలిటీలు ఇప్పుడు మార్కెట్కి వచ్చే స్టాక్ అంతా క్వాలిటీ లేదు. దాంట్లో ఒక 10% మాత్రమే క్వాలిటీలో ఉన్న రేట్లకి మంచి రేట్లు పడుతున్నాయి. మీకు యావరేజ్గా చూస్తే కనుక 450, 500, 550, 600 లోపలే క్వాలిటీ లేని కాయలు పడుతున్నాయి. 600 లోపలే పడుతున్నాయి క్వాలిటీ లేని కాయలు. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక సెప్టెంబర్ 15 పైన ఖచ్చితంగా చిన్న బాక్స్ 900 దాకా వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద బాక్స్ 1600, 1700, 1800 వెళ్ళే అవకాశం భారీగా ఉందండి. ఇప్పుడు మనం నాటి వర్షాలకు దెబ్బతినుకున్న మల్చింగ్ పేపర్ వేసి తోట ఎంతుందో తోట చుట్టూ షేడ్ నెట్ కట్టేసి రోగాల్ని కంట్రోల్ చేసుకొని ప్రతిసారి వర్షం పడిన రోజు మరుసటి రోజే మందు అనేది స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే వర్షం పడింది మరుసటి రోజు స్ప్రే చేయలేదనుకో దానివల్లనే ఆకులు అనేది అలాగే బింగి అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాంటి వర్షం పడిన మరుసటి రోజే స్ప్రే చేసుకుని పంటలను బాగా కాపాడుకుంటే కదా మనకి రాబోయే రోజుల్లో మంచిగా ధరలు అనేది పలుకుతాయండి. సెప్టెంబర్ 15 తర్వాత ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగే అవకాశాలు చాలా వరకు ఉంటుందండి. 100% చెప్తున్నాను. సెప్టెంబర్ 15 తర్వాత రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే తమిళనాడులో అనేది స్టార్ట్ అయినవి మార్కెట్లకు వెళ్తున్నాయి. నార్త్ సైడ్ కూడా స్టార్ట్ అయినవి మార్కెట్లకు వెళ్తున్నాయి. కానీ అక్కడ వచ్చే సరుకు వచ్చి ఆ లోకల్ ప్రాంతాల్లోనే సరిపోతుందండి. ఎగుమతి చేసే అంత సరుకు అక్కడ రావట్లేదు నార్త్ సైడ్. ఇప్పటికీ చాలామంది ఏంటంటే చెప్తున్నారు నార్త్ సైడు నాసిక్ ఆ సైడ్ లాతూరు అది ఇది అని చెప్తున్నారు. ఆ సైడ్ వచ్చి వర్షాలు పడలేదు, పంటలు డ్యామేజ్ కాలేదు, రేట్లు అనేది ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. కానీ వర్షాలు పడి పంటలు అనేది డ్యామేజ్ అయినవి. అలా సగానికి సగం పంటలు వాళ్ళు తీసినా కూడా వాళ్ళు వచ్చే సగానికి సగం పంట వచ్చి ఒక 20%, 30%, 40% వచ్చి లోకల్ మార్కెట్లకే సరిపోతుంది. మన సైడ్ ఎగుమతి చేసేంత స్టాకు వాళ్ళ దగ్గర లేదు. ఎగుమతి చేసేంత పరిస్థితుల్లో లేవు వాళ్ళకి. ఇప్పటికీ వర్షాల వలన పంట నష్టం చాలా జరిగింది. మన సైడ్ ఇప్పుడు చూస్తే కనుక మన సైడు అదే ప్రభావంలో వర్షాల ప్రభావం వల్ల పంటల నష్టం పోయినది. పోయిన వారం అనంతపురం మార్కెట్లో చూస్తే కనుక 3 లక్షల బాక్స్ వచ్చింది. నిన్న చూస్తే కనుక 1,20,000 బాక్సులు వచ్చింది. 60% స్టాక్ అనేది తగ్గిపోయింది. అమ్మకాలు లేవు క్వాలిటీలు లేని కాయలకి. క్వాలిటీలు ఉన్న కాయలకే అమ్మకాలు ఉన్నాయి అనంతపురం మార్కెట్లో. ఇదండి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మనకు తెలిసిన అంచనా ప్రకారం చూస్తే కనుక సెప్టెంబర్ 15 పైన రేట్లు అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు 100% ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.